ఆగిపోయారు. ఏంటి అసలు దాని ఏం చెప్పాలి? ఎలక్టోరల్ బాండ్స్ దాని మీద అది రైట్ రాయల్ ఏదైతే ఉందో అవుట్ రైట్ వైట్ రూపకంగా వచ్చింది. వాళ్ళకి ఎవరెవరు ఇచ్చిర్రు బయట పెట్టాలి, వీళ్ళకి ఎవరెవరు ఇచ్చిర్రు. నేను ఏమన్నా లీగల్ అని చెప్తాను, నేను ఇల్లీగల్ అని చెప్తలేను. ఇల్లీగల్ అని చెప్పలేను రామ్మూర్తి, నేను ఇల్లీగల్ అని చెప్పలేను. ఇల్లీగల్ అని చెప్పలేను నేను. అరే నేను ఏమంటున్నా, ఇప్పుడు అట్లా కాదు. 4 కోట్ల ప్రజా పరిపాలన 1500 కోట్లు వస్తే 140 కోట్ల జనాభాలో మిగతా అందరికి ఎంత రావాలి? ఎట్లా వస్తుంది? ప్రపోర్షనేట్ ఏంది? గ్యారంటీ ఏంది? ఎందుకు వస్తుంది? అవన్నీ నేను ఏమంటున్నా, అవన్నీ రామ్మూర్తి డిస్టర్బ్ చేయక నేను చెప్తా. ఇక్కడ ఎవరి తప్పులు వాళ్ళకి కనిపించింది. నేను ఫస్ట్ చెప్పిన లిస్ట్ ఇక్కడ మనం ఇష్యూ ఏంది, మాఫియా మాట్లాడిన దాని మీద నేను ఏం చెప్పినా, వాళ్ళు ఇప్పుడు కేసీఆర్ 9.5 ఏళ్ళు చేసిండు, చేసిన కాడికి తప్ప ఒప్ప లక్షల కోట్లు చేసిన దానికి కాళేశ్వరం కట్టిండు, రంగనాయక సాగర్ కట్టిండు, తర్వాత మల్లన్నప్ప సాగర్ ప్రాజెక్ట్ కట్టిండు, తర్వాత కొండ పోచమ్మ సాగర్ ప్రాజెక్ట్ కట్టిండు. కాకపోతే అక్కడ చేసిన తప్పేందంటే అడ్డమైన కెనాల్ అన్ని తవ్వి ఉన్న బడ్జెట్ అంతా పనికిరాని కెనాల్స్ మీద బడ్జెట్ ఎక్కువ పోయింది. ఇవన్నీ నిన్న పేపర్లు ఇచ్చారు కదా, 1,40,000 కోట్ల రూపాయలు ఇప్పుడు ఏదైతుందో వీళ్ళు చేసిన అప్పులకు 1,89,000 కోట్లల్లో 1,40,000 కోట్ల రూపాయలు అప్పుల కింద పోయినా నిన్న పేపర్ ఈనాడు పేపర్లో రాసిందే. ఇటువంటి నేను ఏమంటున్నా, ఇక్కడ రామ్మూర్తికి నా సజెషన్ ఒకటే, రేపు వాళ్ళు ఉన్న కాడ మీరు ఇప్పుడు సైలెంట్ ఉంటే ప్రజలు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు. ఇష్టం ఉన్నట్టు నువ్వు ఇప్పుడు రింగులో కదా మొత్తము వెల్ విషర్ లాగా కాదు. నేను ఏమంటున్నా, ప్రజలు మర్చిపోరు. నేను వినాని రామ్మూర్తి నేను చెప్తా, ఇక్కడ వీళ్ళ తప్పులు తీయాలంటే 1,00,000 చిట్టా ఉన్నది, వీళ్ళది ఉన్నది, వాళ్ళది ఉన్నది, బీజేపీ ఉన్నది. నేను ముగ్గురు చెప్పగలుగుతా. ఇక్కడ ఒకటి, ఇప్పుడు నేనేమంటున్నా, వీళ్ళు ధరణి గురించి అంటున్నారు కదా, ఇదే రామ్మూర్తి 2020 కంటే ముందు ఆన్లైన్లో ఏది సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ హన్మకొండ విలేజ్ ఉన్నది వరంగల్లో, మొత్తం విలేజ్ పాని చూసుకోవచ్చు. 2020 తర్వాత నువ్వు ఒక సర్వే నెంబర్లో ఎన్ని సబ్ డివిజన్లు ఉంటే అన్నిసార్లు క్లిక్ చేయాలి. ఎందుకంటే పట్టువారి కంటే అప్నమైన ధరణి పోర్టల్ పెట్టి ప్రజలకు ఎంత ఇబ్బంది ఉన్న దాని మీద ఉన్నది. నేను చెప్తున్నా కదా, దానికి రిజిస్ట్రేషను ఒకటే సమాధానం ఇప్పుడు ఏదైతే ఉందో, జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కమ్ తహసీల్దార్ అని పెట్టిన కాడ డాక్యుమెంట్ల చరిత్ర రాయడానికి లేదు. వాడు ఎట్లా వచ్చింది, వాడు ఎవడు ఏందన్నది. అదే నువ్వు రిజిస్ట్రేషన్ అది నాన్ అగ్రికల్చర్ రిజిస్ట్రేషన్ కాడ పోతే మొత్తం ప్రియాంబుల్ మనం తీసుకుపోయిన డాక్యుమెంట్ స్కానింగ్ చేస్తారు. ఇక్కడ వాళ్ళు ఏంది, ఖాళీ కొట్టే తెచ్చాన్న తీసుకొని పెట్టిన దానికి అంతకంటే దౌర్భాగ్యమైన ఏముంటుంది. దాన్ని వీళ్ళు కూడా కంటిన్యూ చేస్తున్నారు. వీళ్ళు ఉరకబెట్టింది ఏం లేదు. అది ఒకటి. ఇక్కడ సర్వే మాడ్యూల్ వాళ్ళ దాంట్లో ఉండే, మ్యాప్లు ఉండే, వీళ్ళ దాంట్లో మొత్తం అయిపోయినాయి. సర్వే మాడ్యూల్ లేదు, సర్వే మ్యాప్లు లేవు, వీళ్ళు పోయినాయి. వాళ్ళ కోళ్ళ తింటోడు పోతే గొర్రెల తింటోడు వచ్చినట్టు వీళ్ళ దాంట్లో కూడా సర్వే మాడ్యూల్. నా మ్యాప్లు ఎక్కడున్నాయి చూపెట్టు నువ్వు మాడ్యూల్లో. నువ్వు ఎందుకు చేయలేదు? అరే నేను ఏమంటున్నా, డిబేట్ పెట్టి చెప్తా కదా. నేను ప్రజలకు ఒకటి ఇవాళ ఏ ఒక్కని కూడా ఏ ఒక్క ప్రభుత్వం కూడా చిత్తశుద్ధి లేదు. ఇవాళ అఖండ భారతదేశంలో 6 కోట్ల కోర్టు కేసులు ఉంటే అందులో 4 కోట్ల కేసులు ల్యాండ్ డిస్ప్యూటు. ఎందుకు? మెజార్టీ కేసులు ఎక్కడున్నా ఏమన్నా తెలుస్తాయి కదా. అక్కడ ఇప్పుడు అది దాని మీద కూడా బీజేపీ గవర్నమెంట్ కూడా జ్యుడిషియరీ లా కమిషన్ ఏమి ఇచ్చింది. లా కమిషను ఏదైతే ఉందో 25 మంది జడ్జిలను పెట్టారు. 10 లక్షల జనాభా అన్న కాడ 15 మంది ఉన్నారు. ఇంకా 10 మంది దాని మీద వీళ్ళకు లేదు చిత్తశుద్ధి, వాళ్ళకు లేదు. అది ఆ రకంగా పోతే ఇంకా మన రామ్మూర్తి ఒకటే చెప్పాలి. నేనేమంటున్నా, కంపారిజన్ 1947 నుంచి మొదలు పెడితే 2024 నాటికి ఒక తండ్రి కొడుకు ముఖ్యమంత్రి 35 ఏళ్ళు చేసిర్రు. పక్కకున్న నవీన్ పట్నాయక్ ఒరిస్సాల వాళ్ళ ఆస్తి మొత్తం 7 కోట్లు ఇయ్యాలటికి అఫీషియల్గా. ఇదే మన తెలంగాణలో సోకాల్డ్ పొలిటీషియన్స్ ఎప్పుడు 2000 అది 2004లో కేటీఆర్ ఏమున్నది, 2004లో కేటీఆర్ దియ్యు, కేసీఆర్ దియ్యు, 2028 దియ్యు. అది కనిపించాలి. అది అడగొద్దు కవిత అంత ఎక్కడికి వెళ్ళి వచ్చి చెప్పాలి కదా. ఏం మాట్లాడతారా నువ్వు? పిల్లి కన్ను మూసుకొని పాలు తాగుతుంటే దాన్ని ఎవరు చూస్తలేరు అనుకుంటారట. పాలు తాగేటప్పుడు పిల్లి ఏం చేస్తుంది తెలుసా? కన్ను మూసుకుంటుంది. వీళ్ళు చెప్పినట్టు నేనేమంటున్నా, నీకు ఒకటే బాబు, నేను చాలా పార్టీలు వచ్చినాయి. మీరు ఉట్టక ముందు మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ నుంచి మొదలు పెడితే ఇవాళ వచ్చిన నేను పుట్టక ముందు ఒకటి లేదు. నువ్వు 1959 కంటే ముందు ఏ రీజనల్ పార్టీ లేదు.
కాంగ్రెసే ఉన్నది. దాని కాంగ్రెస్ కూడా అవన్నీ ఇక్కడ చెప్పడానికి ఉంటుంది. ఎవరిని వానికి కనిపించదని చెప్తున్నా కదా. ఇవన్నీ రామ్మూర్తి అన్నది ఇప్పుడు బట్టగాల్చి ఎత్తి అన్నది నీది నీకు కనిపించేది. అరే నాకే కనిపిస్తుంది. నా దానికి రా, నా దాంట్లో మొత్తం ఇస్తా. చిట్టా నీకు ఆన్లైన్ ఉన్న చూసుకో. నా దాంట్లో ఆన్లైన్ ఉన్న చూసుకో. నా తాత కాంట్రాక్టరే, నా తండ్రి కాంట్రాక్టరే, తండ్రి కాంట్రాక్టరే. నిజాం కాలంలో హైదరాబాద్లో అయినా ఎన్నో 1970లో స్కూల్ ఎడ్యుకేషన్ హైదరాబాద్ నాది, గుర్తుపెట్టుకో. నీ కేటీఆర్ చదివిండా? కేసీఆర్ ఖాన్దాన్లో ఒక్కరు చూపెట్టు హైదరాబాద్లో స్కూల్ ఎడ్యుకేషన్ ఉన్నోని. ఏం నా తాత కూడా హైదరాబాద్ చదివిండు. నువ్వు నా గురించి చెప్పకు. ఇక్కడ అది ఒకటి నేనేమంటున్నా, ఇక్కడ మొత్తము నేను చెప్తా ఇవాళ వీళ్ళ దుర్మార్గ పని. డ్రగ్స్ ఎప్పుడు వచ్చినాయి? టీఆర్ఎస్ వచ్చినాక, తెలంగాణ సపరేట్ అయినాక డ్రగ్స్ ఎంత పోతున్నది, ఇవాళ ఏం కలిపోతున్నారు అది నీకు కనిపిస్తలేదా? తర్వాత నేను డ్రగ్స్ కంట్రోల్ ఒకటి రామూర్తి రాసుకోమని చెప్పమాను. అదొకటి. ఇంకొకటి అదొకటి అదే ఇప్పుడు ఆయన గమ్మునుండి మన రవి అదే ఏది నేను మాట్లాడేది ఒకటి చూపెట్టు తప్పన్నది. నా చిట్ట అయిపోద్ది అన్నాడు. ఒకవేళ ఆయన నిజంగా మీ మీద ఆరోపణ చేస్తే రాసుకో. అది అరే నేను ఒకటే కాదు ఎగ్జాంపుల్ చెప్తున్నా. నీ టైం వచ్చినప్పుడు నువ్వు చెప్పు. ఆయన రాసుకున్నావు, నువ్వు రాసుకో. అదే అట్లా కాదు. అరే ఆయన టైం నువ్వు మాట్లాడతా డిస్టర్బ్ చేస్తే ఎట్లా మళ్ళీ నేను మాట్లాడడానికి కౌంటరీ. నీ టైం వచ్చినప్పుడు ఎవరైనా మాట్లాడారా? మధ్యలో ఎవరైనా మాట్లాడారా? నీ టైం వచ్చినప్పుడు మధ్యలో ఎవరైనా మాట్లాడారా? ఒక్కరి సాగు చెప్పండి. ఇప్పుడు ఇదే కేసీఆర్ కు నేను అమ్మిన భూమి ఎవిడెన్స్ ఉన్నది, డాక్యుమెంట్ ఎక్కడ సిద్దిపేట పక్క. అదే ఒకటి నేనేమంటున్నా, వీళ్ళు వచ్చినాక దుర్మార్గము డ్రగ్స్ ఫస్ట్. సెకండ్ మూసీ ప్రాజెక్ట్ ఎంక్రోచ్మెంట్ లో అదే అయితే డ్రగ్స్. నేనేమంటున్నా రవి, ఇవాళ మూసీ రివర్ ఎంక్రోచ్మెంట్ లా ఎలక్ట్రిక్ బిల్స్ చెప్తాయి, వాటర్ కనెక్షన్స్ చెప్తాయి, పవర్ కనెక్షన్స్ చెప్తాయి, రోడ్లు వేసినవి చెప్తాయి, వాటర్ సప్లై చెప్తుంది, ఎంత ఎంక్రోచ్మెంట్ అయింది, వీళ్ళు ఏం చేశారు అన్న దాని మీద. అవన్నీ నేను ఇక్కడ పరిపాలన గురించి కాదు మన డిబేటు. కేటీఆర్ నేనేం చెప్తున్నా, వాళ్ళకి అంబులు ఎప్పుడే కానీ విషం తీయగుంటుంది, ఔషధం చేదు ఉంటుంది. కాకరకాయ వాళ్ళకి తినరాదు, పనికి రాదు. యాపకాయ చేదు పనికి రాదు. వాళ్ళకి చెప్తే అర్థం కాదు. దగ్గర వాళ్ళు దూరం వాళ్ళు కాదు కదా. గమ్మున ఉండమని చెప్తున్నా. మీ అధికారం రావాలంటే నువ్వు సూచనలు పెట్టుకోవాలి. నీ ఇంట్లోనే అట్లాగానే రామ్మూర్తి నీ కవితకు సమాధానం చెప్పు. నువ్వు కవిత నీ ఇంట్లోకి వెళ్ళి వచ్చింది కదా, ఏం చెప్తున్నావు నువ్వు మాట్లాడడానికి? నీకు రైట్ ఎక్కడి? కవిత ఒకటి ఇవాళ ఎఫ్డిఐ నేను అరే బీఆర్ఎస్ అని నేను ఏమంటున్నా, నేను ఎవరు సర్కార్ అని చెప్తలేను. నువ్వు మాఫియా అన్నది ఎవరు? వాళ్ళు అన్నదానికి నేను చెప్తున్నా. మాఫియా అన్నదాన్ని ఎవరు మాఫియా? అరే నేను ఏమంటున్నా, ఇప్పుడు రాహుల్ గాంధీ గురించి మాఫియా గురించి అన్ని పార్టీల గురించి మాట్లాడారు కదా. ఇప్పుడు రవి చర్చ పెట్టింది ఏంది? కేటీఆర్ రాహుల్ మాఫియా అన్న దాని మీదనే ఈ డిబేట్ నడుస్తున్న దానికి అది నేనేమంటున్నా, ఇక గడికి అది పానకంలో పుడకలేక అడ్డం పెడితే ఎట్లా? పానకంలో పుడకలేక అడ్డం పెడితే ఎట్లా? వాళ్ళకు ట్రైనింగ్ తీసుకొని వస్తారా అటే ఇది చేయడానికి? అరే నాయన మీరు మంచిగా ఉండని చెప్తే ఒకటి నేనేమంటున్నా రవి, ప్రతి మనిషికి అది ఒకటి, మనిషికి ఔషధము చేదు ఉంటుంది, అది మిగుడు పడది. వినవా? విషం తీయగుంటది. ఇక్కడ నేనేమంటున్నా, మళ్ళీ ఆయన గడికి డిస్టర్బ్ చేస్తా. నేను తొందరగా అయిపోతే చెప్పేదాం ఏమున్నది. కానీ నేను ఏమంటున్నా, వాళ్ళు ఎంతసేపు వీళ్ళ మీద అటాక్ చేస్తే వాళ్ళ మీద బ్యాడ్ రిమార్క్ మైనస్ కోసమే. మైనస్ చెప్పినా పబ్లిక్ నమ్మరు. వీళ్ళకు మ్యాండేట్ ఇచ్చారు, క్లియర్ మ్యాండేట్. 5 ఏళ్ల దాకా నువ్వు గమ్మున ఉండాలి కదా. వాళ్ళు కూడా ఇప్పుడు మారిపోవాలి కాదు, వాళ్ళు కూడా రాబోయే ఎన్నికల కోసం
మాట్లాడుతున్నారు. రాబోయే ఎన్నికల కోసము నువ్వు ఊరికే పాడిందే పాట అబ్బా పులి అబ్బా పులి అబ్బా పులి అన్నట్టు ఏమవుతుంది? పులి ఉండదు, లాస్ట్కు పులి వస్తుంది. వీళ్ళకు గడికి అబ్బా పులి అనేది కాదు ఉండా. నేను ఏమంటున్నా, వీళ్ళ తప్పులన్నీ రాసి పెట్టుకోవాలి. వీళ్ళు బాజాప్తా సాక్ష్యాధారాలతో ఉండాలి. రేపు ఎలక్షన్ల యుద్ధంలో దిగినప్పుడు, కురుక్షేత్రంలో దిగినప్పుడు, రణరంగంలో దిగినప్పుడు అవి ఆయుధాల మీద ఆయుధాలు వేయాలి, దాని ప్రకారం పోవాలి. అప్పుడుదాకా ఆగితే ఇప్పుడు వీళ్ళు ఏదైతే వాగ్దానాలు చేశారో అవన్నీ ప్రజలకు అందించే విషయంలో మరి ప్రధాన ప్రతిపక్షం మాట్లాడవచ్చు. నేను ఏమంటున్నా, ప్రతిదీ మాట్లాడాలి, చెప్పాలి. ఏదైతే ఉందో చెప్పే దాంట్లో ఒకటి గుర్తుపెట్టుకో, రిసీవింగ్ అన్నది ఒకటి. చెప్పే విధానం ఏదైతే ఉందో, మనిషి అయ్యా అప్ప అంటే విషయం వేరుంటది.